వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. పిల్లలు చాక్లెట్ అంటే ఎంతో ఇష్టపడతారో మనందరికీ తెలుసు. కానీ మార్కెట్లో దొరికే చాక్లెట్స్లో ఎక్కువ షుగర్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అందుకే ఈరోజు సత్తు, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్తో పోషకాలు నిండిన హెల్దీ చాక్లెట్ బైట్స్ని తయారు చేద్దాం. ఇవి చేయడం చాలా ఈజీ, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చివర్లో చాక్లెట్ కోటింగ్స్తో పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టపడేలా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ దానిలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఖర్జూరం ఒక 10 తీసుకోవాలండి. వాటిలో గింజలు తీసి ఒక గిన్నెలో వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే నానవేసుకోవాలి ఖర్జూరాన్ని. ఇవి ఉప్పు శనగలండి, రోస్టెడ్ చనా అంటారు కదా, అవి బ్లాక్ పొట్టు తీసేసి ఒక కప్పు వరకు అయితే రోస్టెడ్ చనా తీసుకోవాలి. ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. పలుకులు లేకుండా మిక్సీ పట్టించుకోవాలి. పౌడర్లా ఉండాలి. ఇలా మిక్సీ పట్టించుకున్న పౌడర్ని అయితే ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న డేట్స్ని అయితే వాటర్తో సహా వేసుకోవాలి. వేసుకొని ఇది ఖర్జూరాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించుకున్న డేట్స్ పేస్ట్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ సత్తు పౌడర్లో అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండినంతా చపాతీ ముద్దలా గట్టిగా కలుపుకోవాలండి. అవసరమైతే నీళ్లు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. నీళ్లు కానీ పాలు కానీ వేసుకొని చపాతీ ముద్దలా గట్టిగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోని చిన్న చిన్న ముద్ద తీసుకొని చిన్న చిన్న బాల్లా చుట్టుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో అయితే స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చండి. ఈ బాల్స్ని నేనైతే రౌండ్ బాల్స్లా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని అన్నిటిని కూడా చిన్న బాల్స్లా తీసుకొని ఒక ట్రేలో అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న బాల్స్ అన్నిటిని ఒక 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, సెట్ అవుతాయి. ఇప్పుడు చాక్లెట్లు అనేది మెల్ట్ చేసుకోవాలండి. నేనైతే బోర్న్విల్లా చాక్లెట్ తీసుకుంటున్నాను. ఒక బౌల్లో తీసుకొని ఈ చాక్లెట్ ముక్కలుగా పెట్టుకొని నేనైతే మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నాను. అందరికీ తెలిసిందే కదండి, డబుల్ బాయిలింగ్ ఈ మెథడ్లో కూడా చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చాక్లెట్ అంతా ఇలా మెల్ట్ చేసుకున్నాక ఇందులోని 2 టేబుల్ స్పూన్ వరకు రోస్టెడ్ పీనట్స్ అండి, వేరుశెనగుళ్ళను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మెల్టెడ్ చాక్లెట్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనం తయారు చేసుకున్న ముందుగా బాల్స్ని చాక్లెట్లో వేసుకోవాలండి. చాక్లెట్ అంతా పట్టేటట్లు చాక్లెట్లో డిప్ చేసుకొని తీసుకొని బటర్ పేపర్ పైన పెట్టుకోవాలండి. బాల్స్ అన్నిటినీ కూడా ఈ విధంగానే చాక్లెట్ కోటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా చాక్లెట్ కోటింగ్ చేసుకొని బటర్ పేపర్ పైన పెట్టుకోవచ్చు, మామూలు నార్మల్ ప్లేట్ మీద పెట్టుకున్న వచ్చేస్తాయండి. ఇలా చాక్లెట్ కోటింగ్ చేసుకున్న చాక్లెట్ బాల్స్ అన్నిటిని ఫ్రిడ్జ్లోనే ఒక 20 నిమిషాల వరకు అయితే పెట్టుకోవాలి. చాక్లెట్ అంతా సెట్ అవుతుందండి. అంతేనండి. 20 నిమిషాల తర్వాత నేను ఒక చాక్లెట్ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను. అంతేనండి, హోమ్ మేడ్ హెల్దీ చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయి. ప్రోటీన్ హై చాక్లెట్స్ అండి ఇవన్నీ. ఇలా తయారు చేసుకున్న చాక్లెట్స్ని ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 మంత్ వరకు అయితే స్టోర్ అయి ఉంటాయి. ఇలా చాలా టేస్టీగా పోషకాలతో నిండిన హెల్దీ చాక్లెట్స్ బైట్స్ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి రెసిపీల కోసం స్వయం పాకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.